ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం నుంచి కీర్తనలు 23వ అధ్యాయం 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరుచుదవు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నా శత్రువుల ఎదుట అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు దేవుని కృపకు అలాగే దేవుని ఆశీర్వాదానికి బలమైన ఒక సంకేతం. అంటే మన శత్రువుల మధ్యలోనే దేవుడు మనకి విందు ఏర్పాటు చేస్తానని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపాయం మధ్యలో ఉన్నా కూడా ఆయన మనకి ఏమిస్తానంటున్నాడు? రక్షణ ఇస్తానంటున్నాడు, గౌరవం ఇస్తానంటున్నాడు, ప్రశాంతత ఇస్తానంటున్నాడు. మన కోసం ఇవన్నీ సిద్ధంగా ఉంచుతానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు మన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని ప్రేమతో నిండిన జీవితాన్ని మనకి దేవుడి వాగ్దానంగా సూచిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మనకు నేర్పేది ఏంటి అంటే, దేవుడు మన జీవితాన్ని అలవోకగా కాదు కానీ అతిశయమైన ఆశీర్వాదాలతో మనల్ని, మన కుటుంబాన్ని నింపుతానని నేను అంటున్నాడు. మీరు ఎప్పటికైనా కూడా దేవుని ప్రేమను అనుభవించాలంటే భయపడకుండా ఆయనపై నమ్మకం ఉంచాలని అంటున్నాడు. శత్రువుల మధ్యలో కూడా నిన్ను ఏ అపాయము రాకుండా కూడా నేను నిన్ను రక్షిస్తానని అంటున్నాడు. అలాగే నా గిన్నె నిండి పొర్లుచున్నది. అంతటి ఆశీర్వాదాన్ని ఆయన మన జీవితాలకి కూడా నేను ఇస్తాను నీకు, నీ శత్రువులు ఎదుట కూడా నిన్ను నేను గొప్పగా ఆశీర్వదించుతాను, అలాగే నువ్వు చేసే ప్రతి పనిలోనూ కూడా నేను నీకు రక్షణ ఇస్తానని మనకి వాగ్దానం ద్వారా మనం నేర్చుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ప్రభువా, ఇట్టి రీతిగా మీరు మాట్లాడిన ఈ వాక్యం బట్టి మా హృదయాల్లో ప్రభువా, అట్టి రీతిగా మేము ఆశీర్వదించబడడానికి, మీ ఆశీర్వాదం మేము పొందుకోవడానికి వాక్యం ద్వారా మాకు మా శత్రువుల మధ్యలో కూడా మాకు మీ రక్షణ భాగ్యం కల్పించే విధంగా ప్రభువా, మా అందరికీ కూడా ప్రభువా ప్రార్థన శక్తిని ఇవ్వమని, ఈ కొద్ది ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందుకున్నారని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి,